అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. సీరియల్ ఆర్టిస్ట్ చంద్రకాంత్ మృతి తెలుగు సీరియల్ ఇండస్ట్రీని షాక్కు గురిచేసింది. అతి కొద్ది సీరియల్స్లో నటించినప్పటికీ చంద్రకాంత్ మంచి పేరు సంపాదించుకున్నాడు. కానీ అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకుని ఆయన ప్రాణాలు విడిచారు. ఆయన మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. అటు చంద్రకాంత్ పార్థివ దేహం అతని ఇంటికి చేరుకుంది. చంద్రకాంత్ 2013లో సీరియల్స్లో అడుగుపెట్టారు. శ్రావణ సమీరాలు సీరియల్లో విలన్గా నటించి మెప్పించారు. ఆ తర్వాత స్వాతి చినుకులు, ప్రేమ్ నగర్, నిన్నే పెళ్లాడతా, త్రినయని, రాధమ్మ కూతురు సీరియల్స్లో నటించి మంచి మార్కులు సంపాదించుకున్నారు. నిన్నే పెళ్లాడతా సీరియల్లో పవిత్ర జయరాం అనే ఆర్టిస్టుతో చంద్రకాంత్కు పరిచయం ఏర్పడగా అది కాస్త ప్రేమకు దారితీసింది. తర్వాత త్రినయని సీరియల్లో ఇద్దరు కలిసి నటించారు. ఆపై ఒకే ఇంట్లో ఉన్నారు. ఇటీవల పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా చంద్రకాంత్ ఆమె మరణ వార్త తట్టుకోలేక ఆమె ఫ్లాట్లో ఉరివేసుకుని ప్రాణాలు వదిలాడు. చంద్రకాంత్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చందు మృతితో ఇప్పుడు వారు దిక్కులేని వారయ్యారు. ఇక చంద్రకాంత్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు. ఉరివేసుకోవడంతో ఊపిరాగి ఆయన మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. చందు పార్థివ దేహాన్ని ఆయన ఇంటికి తరలించారు. అంతిమ సంస్కారాలు సికింద్రాబాద్లోని ఆయన నివాసం వద్దే చేస్తున్నారు. కాగా చేతికందొచ్చిన కొడుకు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు భోరుమంటున్నారు. అటు 11 ఏళ్లు ప్రేమించి పెళ్లాడిన భర్త కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో భార్య శిల్ప గుండెలవిసేలా రోధిస్తోంది. పవిత్ర ప్రమాదవశాత్తు మృతి చెందితే ఆమె కోసం చంద్రకాంత్ ప్రాణాలు తీసుకున్నాడు. ఇది 2 కుటుంబాల పిల్లలకు తీరని లోటనే చెప్పాలి. కానీ చంద్రకాంత్ చేసిన పని చాలా తప్పు. ఒకరి కోసం ప్రాణాలు తీసుకోవడం వల్ల ఇప్పుడు కుటుంబం అంతా ఒంటరైపోయిందంటున్నారు కుటుంబ సభ్యులు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.